భర్త గౌరవం ఇచ్చి ఆయన గౌరవం తీయొద్దనే ఉద్దేశంతో ఆమె ముందుకు వెళ్ళి కానీ కాదండి, ఎన్ని చేసినా పిల్లలకి భర్త అంటే మన మనం ఎంత ముందుకు వెళ్ళినా దేశం ఏమైనా సరేనండి, భర్త పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక మన అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉందంటే, తల్లి కడుపు చించుకుని కన్నా చేసిన తల్లి యొక్క ఐడి ప్రూఫ్లు ఎక్కడ నాలిక గీచుకోవడానికి కూడా పనికిరావు. పిల్లలకి కంపల్సరీ వాడు ఎలాంటి వాడైనా సరే తండ్రి ఉండాలి. ఒకటా డివర్స్ అన్నా ఉండాలి, ఆ తండ్రి వచ్చి నిలబడగలగాలి, లేదా అతని డెత్ సర్టిఫికెట్. ఈ మూడిటితో తప్ప లేకపోతే ఒప్పుకోదు. లేదండి భర్త ఎక్కడికో వెళ్ళాడు తను వస్తాడు అని సపోర్ట్ ఒక పాస్పోర్ట్ కానివ్వండి, ఏదైనా సరే ఒక కీలకమైన దాంట్లో తల్లి సరిపోదా అంటే సరిపోదు. ఇక్కడ తండ్రి కంపల్సరీ. సో ఏదైనా సరే తండ్రే. వాళ్ళకి ఇప్పుడు రైట్ లేదు, నా బిడ్డలకి తండ్రిని దూరం చేసే హక్కు లేదు కదా. రేపు చిన్నపిల్లలు రేపు పొద్దున కూడా మళ్ళీ ఆవిడే సమాధానం చెప్పాలి. సో ఏది ఏమన్నా ఒక ఆశ, మారచ్చు, కాలం మార్చొచ్చు, అతను మళ్ళీ నన్ను వస్తాడు అని ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. సో ఆ ఇదిలో ఆవిడ వెయిట్ చేసి ఉండొచ్చు, తప్పులేదు. ఒక సాధారణమైన ఆడపిల్లగా, ఒక ఆడమనిషిగా ఆవిడ కోరుకున్నది చాలా చిన్న విషయం, తన హక్కు కూడా అలా అనుకుని ఆవిడ అన్నీ భరించుకుని ఉంది. ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూల ద్వారా ఆవిడకి ఏమాత్రం సహాయం దక్కినా కూడా సంతోషకరమైన. ఖచ్చితంగా మేడం, మీరు చెప్పినట్టుగా ఆమె అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద వీడియోలో పెడతాం. సో ఖచ్చితంగా మన ఇంటర్వ్యూ కానీ చూసేవాళ్ళు మీరు చెప్పింది విని, చాలామంది ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఇచ్చారు. ఎంత ఇచ్చినా కూడా అది తీర్చలేని ఒక అంతే మేడం, అది లోటు కదండి. ఎవరు ఇప్పుడు ఒక చర్చనీయాంశం అవడము, ఆవిడకి ఎన్ని ఫోన్లు వెళ్తాయో, ఎంత సమాధానం చెప్పాలో కదా, ఎన్ని ఇది ఉంటుందో. ఆవిడ కూడా చాలా బాధపడుతుంది. ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసినప్పుడు 10 days రోజు కలవడం జరిగింది. 10 days నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడు నన్ను ఒక 10 days వదిలేసేయండి, వారం 10 రోజులు నాకు స్పేస్ ఇవ్వండి. అది నిజమే కదండి. ఎలా ఏం మాట్లాడగలుగుతుంది చెప్పండి, జరిగిన అనర్థం జరిగిపోయింది ఇంకా. సో ఖచ్చితంగా మేడం, ఇలాంటి అంటే ఒకరికి కష్టం వచ్చినప్పుడు నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనుకుంటారు, కానీ దేవుడు రకరకాల మనుషులకి రకరకాల కష్టాలు ఇస్తాడు అనే దానికి ఇది ముఖ్య ఉదాహరణ. అదే అండి, ఇప్పుడు చేసిన తప్పుకి ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు అంటే అతన్ని దేవుడు తీసుకెళ్ళిపోలే. అతను అసలు ఆత్మాహుతి చేసుకోవడం అనేది మహాపాపం. పవిత్రత మాత్రం దేవుడు తీసుకెళ్ళిపోయినాడు అంతే. అది తీసుకెళ్ళారు. అక్కడ ఇంకోటి నేను చెప్తుంది, ఆ డ్రైవర్ ఎవరో మరి. అవును మేడం, డ్రైవర్ మేము కూడా అసలు డ్రైవ్ చేసింది ఎవరో తెలీదు, ఆ డీటెయిల్స్ ఏమీ రాలేదు. సో వీళ్ళిద్దరిలో ఎవరు డ్రైవ్ చేశారో అసలు ఏం జరిగిందో తెలియదు మేడం. డ్రైవర్ ఉన్నాడంట, మహబూబ్ నగర్ దాటిన తర్వాత యాక్సిడెంట్ అయింది అనేది. సరే, ఇప్పుడు తెలియనప్పుడు కూడా మనం కూడా ఎక్కువ మాట్లాడొద్దు. కానీ ఇప్పుడు ఆవిడ మీద డిపెండ్ అయినా అంటే ఇప్పుడు పవిత్ర తరపున మాట్లాడుకుంటే ఆవిడ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక తప్పు చేసింది, ఒక ఇంటి ఇల్లాలు ఉసురు పోసుకుంది, ఇవన్నీ ఓకే. తనని నమ్ముకుని ఈ ఫ్యామిలీ అంతా ఉంది కదండి. సో పాపం ఒక రకంగా వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. కానీ ఈ అమ్మాయిది మాత్రం, శిల్ప గారిది మాత్రం చాలా దారుణం. అంటే ఏదో కొంత సంపాదనలో కొంత వాళ్ళు బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి ఉంది అంటే అది వేరే. ఇక్కడ అసలు తన దగ్గరికి 5 years నుంచి రావట్లేదు, అసలు ఆమెను కనీసం ఉంది అని కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా చింతించాల్సిన విషయం. అది మేము వెళ్ళినప్పుడు నెలకి 30,000 పంపిస్తున్నాడు శిల్ప ఫ్యామిలీ పిల్లల కోసం. నిజమే, ఆవిడ చెప్తుందంటే నిజం లేదు, నిజం లేదే చెప్పరు కదా ఈ కాలంలో. 30,000 అయినా 40,000 అయినా ఆయన ఉంది వేరు, డబ్బులు వేరు కదా మేడం. అంతే కదా. కొంతమంది మనిషి అక్కర్లేదు డబ్బులు కావాలి అనుకుంటే వాళ్ళు ఎన్ని చేసినా అది వేరే, అది ఇంకో రకం మేడం. ఈ అమ్మాయి అలా కాదు కదా, మనిషినే కావాలనుకుంటారు ఎవరైనా కూడా. పిల్లలకి తండ్రి కావాలి అక్కడ. ఇప్పుడు రీల్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి మేడం. రీల్స్ చందు పిల్లలతో, వాళ్ళ కొడుకు చిన్నగా ఉన్నాడు, కొడుకు ఇంకా అంటే తెలిసి తెలియని వయసు, అమ్మాయి అన్న ఏడుస్తుంది, కొడుకుకి ఊహ తెలియదు. కొడుకుతో ఆడుకుంటున్న వీడియోలు చందు, ఆ వీడియోలు ఇప్పుడు అంటే రీల్స్ లో మనకు కనబడుతుంది. అంటే మనకు అందరికి కనపడే ఉపయోగమే ఉంది. ఆ చచ్చిపోయే క్షణంలో అతనికి తన రక్తం, ఆ బిడ్డలు, ఆ తనని కన్న తండ్రి కానీ, తన తల్లి కానీ, తనకు ఒక అక్క ఉంది కానీ, తనని అంత ప్రేమిస్తున్న వాళ్ళందరూ గుర్తు రాలేదా చెప్పండి?
అది చాలా తప్పండి. చాలా అంటే ఆత్మాహుతికి సంబంధించి ఇదొక్కటేనే కాదు, బయట పిల్లలు కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో లేకపోతే ఇంకోటనో లవ్ ఫెయిల్ అనో ఇలాంటి వాళ్ళందరూ ఆత్మాహుతి చేసుకుంటారే, వాళ్ళకి ఎంత కడుపు కోత, ఎంత క్షోభ ఇవన్నీ తెలీదా? అంటే ఇది ఇది ఈ ఒక్కదానికే కాదండి, ఇది అన్నిటికీ ఉంటుంది. తప్పే కదా ఆత్మాహుతి చేసుకోవడం. నిన్ను పుట్టిన దగ్గర నుంచి వ్యాక్సిన్లు వేపించి అవేపించి బట్టలు మార్చి చేసి పిల్లల్ని ఇంత వాళ్ళని పక్కల్లో రెక్కల్లో వేసుకుని తల్లి తండ్రి ఒక స్థాయికి చందు కూడా ఒక తండ్రి కొడుకే కదా, ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత బలవన్మరణము అనేటటువంటిది మీరు చేసుకోవడం అనేది, అది కూడా ఒక రీజన్ లేని ఒక పాయింట్, ఒక తప్పుడు పాయింట్ కోసం చనిపోయిన తర్వాత అందరం మాట్లాడుకుంటాం అట్లేమో ఇట్లా, ఇవన్నీ కాదండి. వాళ్ళు ఆ క్షణంలో నాకెవరు ఉన్నారు, ఎవరి కోసం? ఇప్పుడు నువ్వు చస్తే బాధపడేది ఎవరు? నీ ఇంటి వాళ్ళకి క్షోభ, నీ వాళ్ళకే కష్టం కదా. ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదు మరి? అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇట్లాంటివి జరగవు. అసలు ఫస్ట్ ఒక అంటే మనం చట్టబద్ధంగా ఉన్నవేంటో, చట్టబద్ధం కానివేంటో, తప్పేంటో ఒప్పేంటో తెలియని చిన్న పిల్లలైతే కాదు, పెద్దవాళ్ళే కదండి. మరి విచక్షణ, విఘ్నత ఇవన్నీ తెలిసినప్పుడు నేను చేసేదే మంచి అనుకోవాలి. అంటే ఫస్ట్ ఈ అలవాట్ల వల్ల, వీటన్నిటి వల్ల ఎన్ని అలవాట్లు ఉన్నా ఏదున్నా సరే, తాగిన తర్వాత కొందరు మేము తాగేసి మాట్లాడాం మాకేం తెలియదు అంటే నమ్ముతామా? తాగితే తేడా తెలీదా? తాగితే నిజం మాట్లాడతారు అంటారు కదా, ఎవడా చెప్పింది? నిజమే మాట్లాడతారు. నిజం కానిది మాట్లాడినా ఇది నిజమైపోతుందా? చెప్తున్నా. అవన్నీ వ్యసనాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈ వ్యసనాలండి, ఈ వ్యసనాలు అంటే ఆడవాళ్ళు ఉమెనైజర్ అవ్వడం కానీ, అసలు ఈవిడికి కూడా తెలియాలి కదా. 12 ఏళ్ళు కాపురం చేసి ఒక ఆడదాని దగ్గర నుంచి తనని ఉద్ధరిస్తానని వచ్చాడా, మరి ఏం జరిగిందో తెలియదు. నేను అంటున్నా పవిత్ర వచ్చినప్పుడు రేపు పొద్దున నా పరిస్థితి కూడా ఎలా నమ్మగలిగింది? ఇంకొక అందమైన అమ్మాయి వస్తే నన్ను కూడా అని కాదండి. అసలు ఏంటో ఇప్పుడు ఈవిడలో ఆయనకి నచ్చింది ఏంటో, ఇన్ని సంవత్సరాల తర్వాత శిల్పగారిలో నచ్చనిది ఏంటో, ఈ విషయం ఈవిడ క్లారిటీ తీసుకోవాలిగా. అంటే ఏదైనా ఒక సమస్యతో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన తర్వాత ఇతను నీ జీవితంలోకి వచ్చాడంటే అదొక పద్ధతి. అలా కాకుండా భార్య పిల్లలు ఉండి వాళ్ళు విడాకులు తీసుకోలేదు, ఆవిడ అంత ప్రేమించి పెళ్లి చేస్తే తను అడగాలి కదా. అలా చెయ్యకపోవడం ఈవిడ చేసిన, అసలు ఎంకరేజ్ చేయడం తను చేసిన. సరే తను ఎక్కడ కనెక్ట్ అయ్యిందనేది మనకు తెలియదు, కానీ ఇది తప్పే కదా. అట్లా చేయకుండా ఆవిడ ఉండవలసింది. అలా ఫస్ట్లోనే అతన్ని వారించి ఉంటే ఈ ఫ్యామిలీకి ఇంత అనర్థం జరిగేది కాదు.